న్యాయ నిర్ణయం. విక్రమాదిత్యుడు మర్రి చెట్టు వద్దకు వెళ్ళి బేతాళుణ్ణి కిందికి దించి తిరిగి భుజంపై వేసుకుని సాధువు వద్దకు బయలుదేరాడు. రాజా విక్రమార్క, నా దృష్టిలో నీవు సాధువుకు త్రికరణ శుద్ధిగా సహాయపడుతున్నావు. కానీ అనాలోచితంగా ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం గాని చేసిన వ్యక్తి వినాశనానికే దారితీస్తుంది. ఈ విషయం తెలుసుకోవడానికి ఒక కథను చెబుతాను, శ్రద్ధగా విను. కథను వినిపించు. శివపురం నగరంలో రామానందుడనే వ్యాపారి ఉండేవాడు. అతనికి సుధాకరు, దయాకరు అనే ఇద్దరు కొడుకులుండేవారు. సుధాకరు సుందరమైన వాడైనప్పటికీ కూడా బుద్ధిహీనుడు. దయాకరు చూడడానికి అందవిహీనంగా ఉన్న వ్యాపారంలో మంచి తెలివితేటలు ప్రదర్శించేవాడు, న్యాయదక్షతతో వ్యవహరించేవాడు. అతను తన తండ్రి వ్యాపారాన్ని అధఃపాతాళాల నుంచి గగనతలం దాకా తీసుకువెళ్ళాడు. అదే నగరంలో ఇంకో వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, రమ, శోభ. ఇద్దరి కుమార్తెల వివాహము రామానందుని ఇద్దరి కొడుకులకిచ్చి చేయాలని నిశ్చయించుకున్నాడు. రమ సుధాకరునితో వివాహానికి అంగీకరించింది. అనాకారితత్వాన్ని అసహ్యించుకొని అతనితో వివాహానికి అంగీకరించలేదు. కానీ శోభ దయాకరుని అనాకారితనాన్ని అసహ్యించుకొని అతనితో వివాహానికి అంగీకరించలేదు. మర్ది గారు, నా చెల్లెలు శోభ మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. అందువల్ల మీరు ఆమె పట్ల కోపాన్ని పెంచుకున్నారు. అందుకని నా పట్ల కూడా మీరు అయిష్టతతో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. నన్నేం చేయమంటారు చెప్పండి? శోభ నా చిన్న చెల్లెలు. ఆమె భవిష్యత్తు పట్ల నేనెంతో విచారిస్తూ ఉంటాను. వదినమ్మ, మీరు మీ మనసు నుండి భయాన్ని తొలగించండి. మీరు భయాన్ని వీడి నిశ్చింతగా ఉండేందుకు నన్నేం చేయమంటారో సెలవియ్యండి. ఆస్తిలో సగం వ్యాపారాన్ని, సగం సంపదను మీ అన్నయ్య సుధాకర్ని పేరుపై వీలునామా వ్రాయండి. వదిన, సగం మాత్రమే ఎందుకు? మొత్తం వ్యాపారాన్ని, మొత్తం సంపదను సుధాకరుని పేరుపై వ్రాసివ్వడానికి నేను సిద్ధం. అలాగా? పాపం దయాకరుడు వదినకు మాట ఇవ్వడమే కాక మొత్తం సంపద, వ్యాపారాన్ని అంతా కూడా సుధాకరునికి చెందేటట్లుగా వీలు రాయించాడు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో సంపద వచ్చి పడడంతో రమా సుధాకరులకు ఆశ పెరిగిపోయింది. కళ్ళు నెత్తికెక్కాయి. ధనాహంకారంతో దయాకరుణ్ణి చిన్న చూపు చూడడం మొదలుపెట్టారు. అన్నా వదినలు నా పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వీరిని భరించడం కన్నా నేను ఇల్లు విడిచి వెళ్ళడం ఎంతో ఉత్తమం. వదిన, నేను బయలుదేరుతాను. చూడు, ఈ విషయం మా ప్రతిష్టకు సంబంధించింది. నీవు ఇల్లు విడిచి వెళ్ళిపోతే అందరూ మమ్మల్ని నానా మాటలు అంటారు. మేము నిన్ను ఇంటి నుండి తరిమేశామని మమ్మల్ని నిందిస్తారు. అందుకని మాతో పాటు ఇక్కడే ఇంట్లో ఉండాల్సిందే. వదిన, మీరు మరీ మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. నా గురించి ఎవరైనా అడిగితే నేనే మనస్ఫూర్తిగా మొత్తం ఆస్తిని రాసిచ్చానని చెప్పండి. నేను నా తెలివితేటలతో ధనాన్ని సంపాదించడానికి వెళ్తున్నాను. ధనవంతున్నయ్యాకే నేను తిరిగి వస్తాను. ఇక శోభ ద్వారా జరిగిన అవమానం అంటారా? నేను ఆమె కన్నా అందమైన యువతినే వివాహం చేసుకుంటాను. రాజా, వింటున్నావా? దయాకరుడు ఈ ప్రతిజ్ఞ చేసి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. దయాకరుడు ఆ విధంగా అడవిలో ప్రయాణం చేస్తూ ఆకలి దప్పికలతో ఇటు అటు తిరుగుచుండగా అతనికి ఇద్దరు వ్యక్తులు గాయాల పాలై ఒక చెట్టు కింద పడి ఉండడం గమనించాడు. వారి ధనాన్ని దొంగలు దోచుకొని కొట్టి పారవేశారు. ఓ యువకుడా, నీ పేరేమిటి? నా పేరు దయాకరుడు. నేను శివపురానికి చెందిన వ్యాపారి రామానందుని కుమారుడను. నా తండ్రి స్వర్గస్థులైన పిదప మొత్తం ఆస్తిని మా అన్నకు రాసిచ్చాను. నేనే కష్టపడి ధనం సంపాదించుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఇంటిని వదిలి వచ్చాను. నా పేరు రత్నస్వామి. ఇతను కుసుమకరుడు, నా సేవకుడు. నా వ్యాపారం దేశమంతటా ప్రసిద్ధిగాంచినది. నా వ్యాపారం చూసుకోవడానికి భగవంతుడు నాకు మగపిల్లలను ఇవ్వలేదు. నీవు మాకెంతో సహాయం చేశావు.
అందువల్ల నీవు మా వెంట వచ్చి నా వ్యాపారాన్ని చూసుకో. నీకు ఇల్లు వ్యాపారంలో భాగాన్ని పంచిస్తాను. రాజా దయాకరుడు వ్యాపారి సలహాను అంగీకరించాడు. అతని వెంట బీజుపూర్కి వెళ్ళిపోయాడు. కుసుమాకరుని కుమార్తె మనోరమ, ఆమె సౌందర్యవతి. దయాకరుని తెలివితేటలకి, కష్టపడే స్వభావానికి ఆకర్షితురాలై మనస్సులోనే అతన్ని ప్రేమించసాగింది. ఇంకోవైపు రత్నసాగరునికి అందహీనమైన కుమార్తె, ఆమె పేరు రాజవతి. ఆమె కూడా దయాకరుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు తమ మనసులో మాటల ద్వారా వారిద్దరి మనసులో వ్యక్తి ఒకరేనని తెలుసుకుంటారు. అక్కడ మనోరమ తన మనసులో ఈ విధంగా ఆలోచించసాగింది. నేనొక సుందరమైన యువతిని, కానీ ఆ దయాకరుడు అంత అందమైన వాడు కాదు. అతను తప్పక నా ఈ వివాహ ప్రస్తావనను తిరస్కరించలేడు. రాజా, అక్కడ రాజవతి ఆలోచన కూడా విను. నేనొక ధనిక పరివారానికి చెందిన యువతిని. దయాకరుని వద్ద అంతగా ధనం లేదు. ఒకవేళ అతనితో నా ప్రేమ ప్రస్తావన తెస్తే అతను నన్ను తిరస్కరించలేడు. అతడు ఇంటి నుండి వస్తూ తన వదినకిచ్చిన మాట ప్రకారం అధిక ధనాన్ని సంపాదించిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తానని చెప్పాడు కదా. మనోరమ రాజవతులు తమ తమ తండ్రుల వద్ద తమ మనసులో దయాకరుణ్ణి ప్రేమ విషయము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తత్వాన్ని వివరించారు. తమ కుమార్తెల నిర్ణయాలు విన్న తరువాత కుసుమాకరుడు, రత్నస్వామి తమ కుమార్తెల వివాహ ప్రస్తావంతో దయాకరుని వద్దకు వెళ్ళారు. దయాకరుడు కొంచెం సేపు ఆలోచించిన పిదప రత్నస్వామి కుమార్తెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. కొద్ది రోజుల తరువాత రాజవతి దయాకరుల వివాహం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఓ రాజా, చెప్పు, దయాకరుడు సౌందర్యవతి మనోరమతో వివాహాన్ని ఎందుకు నిరాకరించాడు? రాజవతి సౌందర్యవతి కానప్పటికీ ఆమె యొక్క ధన సంపదలను చూసి ఆమెను వివాహం చేసుకున్నాడా? అందువల్ల ధనవంతుడై తన వదిన వద్ద చేసిన ప్రతిజ్ఞను ఈ విధంగా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడా? మరి శోభ కన్నా సౌందర్యవతిని వివాహమాడతానన్న ప్రతిజ్ఞ ఏమైపోతుంది? రాజవతిని వివాహం చేసుకోవడం ద్వారా ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేకపోయాడు కదా. సమాధానం చెప్పు రాజా విక్రమార్క. నా ప్రశ్నలకు సమాధానం త్వరగా చెప్పు. కానీ రాజా, నీవు సమాధానం తెలిసి కూడా సరి అయిన సమాధానం ఇవ్వలేదో నీ తల 1000 వ్రక్కలవుతుంది. పెదవి విప్పావో నేను తుర్రున ఎగిరిపోతాను. బేతాళ, రాజవతిని వివాహం చేసుకున్న దయాకరుని నిర్ణయం సరైనది. అతను రాజవతిని ధనాపేక్ష కొరకు చేసుకోలేదు. ఎందుకంటే అతను లోభి కాదు. కారణం, తన ధనాన్ని, ఆస్తిని సంతోషంగా తన అన్న సుధాకరుని పేర రాయించి అతనికి అప్పగించాడు. ఇందులో అతని దయాశీలత తేటతెల్లమవుతోంది. అంతేకాదు, ఇంటి నుండి బయలుదేరిన దయాకరునికి అడవిలో దొంగల చేతిలో ధనం దొంగిలించబడి గాయాలతో ఉన్న రత్నస్వామి కుసుమకుమారులకు సహాయం చేయడం అతని దయాగుణానికి మరో నిదర్శనం. అందుకని దయాకరుడు రాజవతిని వివాహం చేసుకోవడం న్యాయసమ్మతమైనది. దయాకరునికి తన కర్తవ్య నిర్వహణపై పూర్తి నమ్మకం ఉంది. మనోరమ గొప్ప సౌందర్యవతి అన్న విషయం అతనికి తెలుసు. అందువల్ల ఎవరైనా ఆమెను వివాహం చేసుకునేందుకు ఇష్టపడతారు. కానీ రాజవతి ఒక సాధారణ రూపం కలిగిన స్త్రీ. ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంత తొందరగా ఎవ్వరూ ముందుకు రారు. అందువల్ల రాజవతిని వివాహం చేసుకుని తన ధర్మాన్ని పాటించాడు. ఇక శోభ కన్న సౌందర్యవతిని వివాహమాడతానన్న అతని ప్రతిజ్ఞ విషయానికి వస్తే, అతడు ఆ విషయాన్ని అనాలోచితంగా ఆగ్రహంలో ఉండి తొందరపడి చేసినది మాత్రమే. మంచి ఆలోచన, విచక్షణ ఇప్పుడు అతని నిర్ణయాన్ని మార్చివేశాయి. ధర్మంగా అతడు రాజవతిని వివాహం ఆడాడే కానీ మనోరమకు అన్యాయం చేయాలని కాదు. రాజా విక్రమార్క, మీరిచ్చిన సమాధానంతో నేను పూర్తి సంతృప్తుడనయ్యాను. ఎందుకంటే మీరు నాతో మాట్లాడారు. అందువల్ల నేను మర్రి చెట్టు వద్దకు ఎగిరిపోతున్నాను. దేవరాయ జయము జయము రాజకృష్ణ దేవరాయ.
ప్రియమైన సభ్యులారా, ప్రజలారా, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సందర్భంలో